Hi, my dear students. Welcome to our channel Learn Physics with Guna sir. సో మన ఛానల్లో మీకోసం నేను స్కూల్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. Hi my dear students, welcome to our channel Learn Physics with Guna sir. If you are watching our channel first time, please subscribe. For more updates, click the bell icon. So, here is my topic, simple cubic cell. What is called as a simple cubic cell? For example, మనం ఏదైనా ఒక యూనిట్ సెల్ తీసుకున్నట్లయితే యూనిట్ సెల్ గురించి తెలియకపోతే దీని ముందు వీడియోలో నేను చేయడం జరిగింది. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, ఏదైనా ఒక యూనిట్ సెల్ తీసుకున్నట్లయితే ఆటమ్స్ అనేవి ఓన్లీ కార్నర్స్, ఇంకెక్కడ లేదు. ఓకే, ఓన్లీ కార్నర్స్ లో మాత్రమే ఉంటాయి. దాన్ని ఏమంటామంటే సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ అని కానీ సింపుల్ క్యూబిక్ సెల్ అని కానీ అంటాం. సింపుల్ గా మనకి దీన్ని ఎస్సి అని కూడా డినోట్ చేస్తాం. ఈ రోజు మన వీడియోలో నేనేం చేయబోతున్నానంటే ఈ సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటనుకున్నాం మనం? సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఒక యూనిట్ సెల్ తీసుకున్నట్లయితే ఆ యూనిట్ సెల్లో ఆటమ్స్ ఉంటాయి కదా కార్నర్స్ లోని. ఎలా ఉంటాయి ఆటమ్స్? ఓకే, స్పెరికల్ షేప్ లో ఉంటాయి. ఈ స్పెరికల్ షేప్ లో ఉన్నప్పుడు ఒక స్పియర్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని మనం వాయిడ్ స్పేస్ అని కానీ ఫ్రీ స్పేస్ కానీ అంటాం. ఓకే, ఒరిజినల్ గా మనం యూనిట్ సెల్ ఏ విధంగా తీసుకుంటున్నాం? క్యూబిక్ షేప్ లో తీసుకుంటున్నాం. క్యూబ్. ఓకే, ఈ క్యూబిక్ షేప్ లో తీసుకున్నప్పుడు ఓకే 8 కార్నర్స్ లోని ఆటమ్స్ కూడా ఆక్యుపై చేసేసిన తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ స్పేస్ ఖాళీగా ఉండిపోతుంది. దాన్ని ఏమన్నాం మనం? వాయిడ్ స్పేస్ అని కానీ ఫ్రీ స్పేస్ అని కానీ. ఓకే, ఇనీషియల్ గా ఎంటీగా ఉందనుకోండి, దాని యొక్క వాల్యూమ్ ఏమంటాం? వి అనుకుందాం. ఓకే, సో ఆ వికి అదే విధంగా టోటల్ ఈ ఆటమ్స్ ఆక్యుపై చేసిన దానికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ ఆ రెండింటికి మధ్య రేషియో ఏదైతే ఉందో దాన్ని మనం ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ కావాలి అంటే ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే అసలు ఆ యూనిట్ సెల్లో సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి అనేది తెలియాలి. ఎందుకంటే ఒక ఆటమే ఉందనుకోండి, దాని యొక్క రేడియస్ r అనుకోండి, అప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? 4/πr³ అవుతుంది. మరి ఇక్కడ సింపుల్ క్యూబిక్ లో ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 8 కార్నర్స్. అంటే 8 ఆటమ్స్ ఉన్నట్టేనా? కాదు కదా. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ఒక ఆటమ్ అనేది కార్నర్ లో ఎగ్జిస్ట్ అయితే మనం తీసుకున్న యూనిట్ సెల్ లోకి 1/8 పార్ట్ మాత్రమే వస్తుంది. ఓకే, అది ఎలానో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే సింపుల్ క్యూబిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక యూనిట్ సెల్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ యూనిట్ సెల్ whose cube edge is a units. అంటే దాని యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ కూడా a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు c అనుకున్నట్లయితే a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు c దట్ ఈక్వల్స్ టు a నే. అంటే ఈ క్యూబ్ ఎడ్జ్ ఏమనుకుంటానంటే నేను a యూనిట్స్ అనుకుంటాను. అలానే ఈ లెంత్, బ్రెడ్త్, హైట్ కూడా. దాని ప్రకారం మనకి వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కాబట్టి ఏ క్యూబ్ అవుతుంది. దీన్ని మనం బిగా తీసుకున్నాం. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ ఆక్యుపైడ్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఆల్రెడీ మనకు వచ్చేసింది ఏ క్యూబ్. ఓకే, సో పి సఫిక్స్ f ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ ఆక్యుపైడ్. ఒకవేళ ఆటమ్ యొక్క రేడియస్ r అనుకున్నాను అనుకోండి, ఒక ఆటమ్ కి 4/3πr³. అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తున్నాయి అనేది మనం చూడాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్, వాల్యూమ్ ఆఫ్ each atom by total volume of unit cell. Okay, సో తీసుకున్నట్లయితే
మనం సింపుల్ క్యూబిక్ ఎక్కడ ఉంటాయన్నాం ఆటమ్స్ ఓన్లీ కార్నర్స్ లో ఉంటాయి. అంటే ఈ విధంగా ఉంటుంది ఆటం, ఈ విధంగా ఉంటుంది ఆటం. అలానే బ్యాక్ సైడ్ అలానే డౌన్ టోటల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ నేను ఆర్ అనుకున్నట్లయితే, అంటే అటామిక్ రేడియస్ అంటాం ఆర్, ఇది ఆర్ అనుకున్నట్లయితే ఈ క్యూబ్ ఎడ్జ్ నే మనం లాటిస్ కాన్స్టెంట్ అంటాం. లాటిస్ కాన్స్టెంట్ ఏకి అటామిక్ రేడియస్ రిలేషన్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు 2r ఫర్ సింపుల్ క్యూబిక్. అంటే ఈ ఎడ్జ్ లెంత్ యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం ఏ యూనిట్స్ అనుకున్నాం. అక్కడ మనకి రెండు స్పియర్స్ దట్ మీన్స్ ఆటమ్స్ అనేవి టచ్ అవుతున్నాయి కాబట్టి వాటి యొక్క రేడియస్ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, లాటిస్ కాన్స్టెంట్ కి ఈక్వల్ అవుతుంది. ఇక నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. ఎన్ని కార్నర్స్ ఉంటాయి మనకి 1 2 3 4 5 6 7 8 8 కార్నర్ ఆటం. 8 కార్నర్స్ నుండి కంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది అనుకున్నాం మనం 1/8 వస్తుంది. దట్ మీన్స్ టోటల్ గా మనకి సింపుల్ క్యూబిక్ లో ఒకే ఒక ఆటము ఉన్నట్టు. అందుకే సింపుల్ క్యూబిక్ ని మనం ప్రిమిటివ్ సెల్ అని కూడా అంటాం. ప్రిమిటివ్ సెల్ అంటే ఒక ఆటమే ఉందంటే, ఒక పర్సన్ ఉన్నాడంటే ఎన్ని చైర్లు కావాలి కూర్చోడానికి, ఒకటి సరిపోతుందిగా. అలానే ఒక ఆటమ్ ఆక్యుపై చేసింది అంటే ఒక లాటిస్ పాయింట్ ఉన్నట్టు. సో ఒక లాటిస్ పాయింటే కనుక ఉంటే అప్పుడు దాన్ని మనం ప్రిమిటివ్ సెల్ అంటాం. అందుకే సింపుల్ క్యూబిక్ అనేది ప్రిమిటివ్ సెల్ అవుతుంది. ఇది 2 మార్క్స్ లో అడుగుతాడు. ఓకే, ఈ సింపుల్ క్యూబిక్ ఈజ్ ఏ ప్రిమిటివ్ సెల్ ఆర్ నాట్? ఎస్. వై? బికాస్ ఓన్లీ వన్ ఆటమ్, దట్ ఈస్ it has only one lattice point. 2 marks లో ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. Is FCC is primitive or not? Immediately what is our answer? No, FCC is not primitive. Why? ఎందుకంటే అందులో 4 ఆటములు ఉంటాయి. అవేలాగానే మనం FCC చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సింపుల్ క్యూబిక్ వచ్చేద్దాం. ఓకే, ఇక సింపుల్ క్యూబిక్ లో ఇప్పుడు మనం ప్యాకింగ్ ఫ్రాక్షన్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 1 అండ్ దాని యొక్క వాల్యూమ్ ఎంత 4/3 πr3. టోటల్ వాల్యూమ్ ఎంత అనుకున్నాం మనం a³ అనుకున్నాం. మరి ఏ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది 2r వచ్చింది కాబట్టి ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు 4/3 π ఇంటూ r3. a³ అంటే 2r హోల్ క్యూబ్. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 22/7 ఇంటూ 3 ఇంటూ r³ ఇంటూ 2r హోల్ క్యూబ్ అంటే 2³ అంటే 8, r అంటే r³ క్యాన్సిల్. 4 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఈ 2 అనేది ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో దాని ప్రకారం మనకి ఇక్కడ ఏమైందంటే 11/21. సో 11/21 మనం చేసినట్లయితే ఏమొస్తుందంటే 0.52 వస్తుంది. దట్ మీన్స్ ఎంత ప్యాకింగ్ అయినట్టు పర్సంటేజ్ లో చెప్తే 52% అనేది ప్యాకింగ్ అయిపోయింది. మరి రిమైనింగ్ ఎలా ఉంటుంది? ఖాళీ, వాయిడ్ ఆర్ ఫ్రీ స్పేస్. వాయిడ్ ఆర్ ఫ్రీ స్పేస్ ఎంతంటే 48% ఖాళీగా ఉంటుంది కాబట్టి ఓకే, ఇట్ ఈస్ లూజ్లీ ప్యాక్డ్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.